మీర్పేటలో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. మాధవి భర్త గురుమూర్తిని అరెస్టు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతకుముందు నిందితుని ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాయంత్రం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాధవి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తూ ఆ కేసును హత్య కేసుగా మార్చారు. దర్యాప్తు లోతుల్లోకి వెళ్తే కొద్ది విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మీర్పేటలో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. మాధవి భర్త గురుమూర్తిని అరెస్టు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతకుముందు నిందితుని ఇంటి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాయంత్రం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాధవి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తు కొనసాగిస్తూ ఆ కేసును హత్య కేసుగా మార్చారు. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యకి సంబంధించిన డీటెయిల్స్ కి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, వెంకటేష్, హైదరాబాద్ లో హత్య కలకలం సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికీ మాధవి హత్య చేసినటువంటి ఇష్యూలో అమీర్పేటలో హత్య కేసులో కీలక పరిమాణం చోటిస్తుంది. ఏదైతుందో తన ఆర్మీలో పనిచేసినటువంటి తన ఏదైతుందో వాళ్ళ భార్యని చంపినటువంటి ఇష్యూ కేసు పెద్ద మొత్తంలో ఇలా సీన్ కన్స్ట్రక్షన్ కోసం మరొక కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ పోలీసు అయితే కీలకంగా ముందు అడుగు వేసినని చెప్తున్న పరిస్థితి. మాధవి భర్త గురుమూర్తిని అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దానిలో భాగంగా ఇవాళ అంతకుముందు నిందితుని ఇంటి వద్దే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పూర్తి చేశారు. అయితే ఇవాళ సాయంత్రం కూడా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు సమాచారం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మాధవి కనిపించకుండా పోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఒక పథకం ప్రకారమే ఫిర్యాదు చేసినట్టు తాను దర్యాప్తు కొనసాగిస్తుంటే ఆ కేసులో చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మొదటి నుంచి కూడా తను అనుమానిత కేసులోనే చేసినట్టు పరిస్థితి. దీని నేపథ్యంలో ఇంత దారుణమైన హత్య చేసినటువంటి తన గురుమూర్తిని ఇలా పూర్తిసార్లు విచారణ చేసే పడుతుంది. రీకన్స్ట్రక్షన్ కోసం అయితే పోలీసులు విచారిస్తున్నారు. మరి కాసేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే భాస్కర్, ఎలాంటి ఆధారాలు లభ్యమైనట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది? వెంకటేష్, తను ఏదైతుందో మర్డర్ అది చాలా అంటే ఇక్కడ కూడా నామరూపాలు తెలియకుండా ఇక్కడ కూడా హత్య చేసినట్టుగానే ఇక్కడ కూడా విచారణ కాకుండా పూర్తిగా పోలీసులకి ఎక్కడ ఎలాంటి ప్రూఫ్స్ దొరకకుండా ఒక పథకం ప్రకారం చేసినట్టు హత్యగా వాళ్ళు ఇప్పటికే చిత్రీకరించే పరిస్థితి. ఎందుకంటే తను మొత్తం యూట్యూబ్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, ఆ మొత్తం చర్చ చేసి ఎట్లా చేయాలని చెప్పేసి ఒక యాక్సర్ బ్లేడ్ తోటి తను 72 ముక్కలుగా చేసినట్టు హత్య ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపటి హత్య ఇది. తను ఆర్మీలో పనిచేసినట్టు చూసినట్టు ఆ నిమిషాల్లో ఇలాంటివన్నీ కూడా చాలా మొబైల్స్ లో కావచ్చు, ఇంటర్నెట్ లో చూసి పథకం ప్రకారం చేసినట్టే. కాబట్టి కొన్ని పోలీసులకు ఇప్పటికే ఆధారాలు దొరికిన పరిస్థితుంది. ఏదైతుందో యాక్సిడ్ బేడ్ కావచ్చు, అక్కడ చేసినట్టు యానవాల్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఇంట్లో నడిచినట్టు అంత కాళ్ళ అడుగులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గుర్తించిన పరిస్థితుంది. దానిలో భాగంగానే ఇవాళ ఈ కేసు నమోదు చేశారు. దానిపై విచారణ చేసిన పరిస్థితి. ఇప్పటికైతే ఈ కేసు కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు మరెక్కడ కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటూ ఉండడం కోసం పోలీసులు అయితే ఒక పథకం ప్రకారమే సీన్ కన్స్ట్రక్షన్ కోసం తీస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఎలాంటి పరిణామాలను చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఆ మీడియా ముందు ఎలాంటి విషయాలు చెప్తారు, తను మీడియా ముందు ప్రొడ్యూస్ చేసే అసలు దీనికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తారు. మరింత సమాచారం కోసం అయితే పోలీసులు రీకన్స్ట్రక్షన్ పీరియడ్ తోటి ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. దీనిపై ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సింది. వెంకటేష్, అయితే భాస్కర్, పోలీసులకే సవాల్ విసిరాడు గురుమూర్తి. నేను హత్య చేసినట్టు అయితే నిరూపించండి, మీరు నేను హత్య అయితే చేశాను, మీరు నిరూపించండి అని చెప్పేసి పోలీసులకే సవాలు విసిరేంతలా ఆయన చేయడం జరిగింది. అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగింది అనేది అయితే లేదు. సో ఈ పథకం ప్రకారం చేయడానికి ఆయన ఎలాంటి కారణాలు ప్రేరేపితం అయ్యి ఉంటాయి? ఏమన్నా సమాచారం ఉందా?
ఎస్ వెంకటేష్, తను ఒక పథకం ప్రకారమే ఎప్పటి నుంచి ఎప్పుడు ఆన్ ది స్పాట్ నుండి చేసినటువంటి హత్య కాదు ఇది. ఒక పథకం ప్రకారమే తన నుండి అనుమానం పెనుభూతంగా మారిన పరిస్థితి. ఎందుకంటే భార్యపై అనుమానంతోటే పెద్ద మొత్తంలో ఇలా ఏదైతుందో మొబైల్లో నుండి యూట్యూబ్ లో కావచ్చు, అనేక సోషల్ మీడియాలో దాన్ని చూసి, టీవీలలో కూడా చూసి ఎలా హత్య చేయాలి, దానికి ఎలా చేస్తే మనకు పోలీసులకు కానీ ఎవరికి దొరకకుండా ఒక పథకం ప్రకారమే మొత్తంలో ఒక స్కెచ్ చేసిన. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ సైకాలజీ కాబట్టి, పోలీస్ మైండ్ సెట్ ఉన్నటువంటి గురుమూర్తి కాబట్టి ఆ నేపథ్యంలోనే పథకం ప్రకారం ముందస్తు ప్లాన్ ప్రకారం ఎంత చేసినట్టయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి. దానిలో బాగా యాక్సిబైడ్ కావచ్చు, యాక్సిబైడ్ తీసుకొని ఆ ముక్కలు చేసే సందర్భంలోనే తను గ్లౌజులు వాడుకోవడం ఇలాంటి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. అయినా కూడా పోలీసులకు చిక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే ముక్కలు కూడా ఆధారం దొరకకుండా, మనిషిని చంపేసినట్టు దొరకకుండా జనరల్ గా హత్య చేసినా, మర్డర్ చేసినా ఆ చెరువులో కానీ అక్కడక్కడ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం రిపీటెడ్ గా. అలా కాకుండా ఆయన కుక్కర్లో, రైస్ కుక్కర్ కానీ అలాంటి కుక్కర్లు, పెద్ద కుక్కర్లో బకెట్ లో ముక్కలు కోసి బకెట్లో వేసి మొత్తం కూడా కుక్కర్లో ఉడకబెట్టేటువంటి సందర్భం మనం చూసినాం. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనమైనటువంటి హత్యగా దీన్ని ఇప్పుడే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అలాంటి ఒక పథకం ప్రకారం చేసినట్టు ఈ హత్యని ఎక్కడ కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నట్టు ఆయన దానిలో భాగంగానే ఇవాళ పోలీసులకు సవాల్ ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నా, మీరు దమ్ముంటే మనం పట్టుకోండి, ఎక్కడ కూడా దొరకకుండా నేను చాలా జాగ్రత్తగా హత్య చేసిన ఒక సైకాలజీలో తను ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఒక పథకం ప్రకారం చేశారు కాబట్టి తను జాగ్రత్త తను తీసుకొని ఆయన కూడా పోలీసులు తను శోధించి సాధించిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే స్పీడప్ తెలంగాణ పోలీసు అయితే కొంత అడ్వాన్స్ టెక్నాలజీ తోటి తను చేరదీసినట్టు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు. ఫర్దర్ గా వెంటనే రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకొస్తున్న పరిస్థితి. మరి కాసేపులో మీడియా ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. తను ఇప్పటికే ఆ మీడియా ముందు పోలీసు అధికారులు ఏం మాట్లాడతారు, ఆ తర్వాత ఏం జరగబోతుందంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉత్కంఠ ఉన్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఎవరు భర్త భార్యలు ఎలాంటి అంశాలు కూడా ఇవాళ ఏ డిస్కషన్ చేసినా పెద్ద మొత్తంలో కుటుంబాలన్నీ కూడా రుడనబడే కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఒక భార్యపై అన్ని సంవత్సరాలు పెళ్లి అయిన తర్వాత పిల్లలు, మంచి చెడు అంత కుటుంబ ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా అలాంటి హత్య చేయడానికి గల కారణాలు ఏమున్నాయి, ఇదేనా ఇంకేదన్నా అనుమానమైనా లేకపోతే ఆర్థిక సంస్థలు ఇంకే కోణమైనా చేయవచ్చనే ఒక మానవీయత దృక్పథ కోణంతో ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత దారుణమైన హత్య ఎన్నడూ కూడా కనీ విరిగినట్టు చూడనటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం ఒక ఫ్రెండ్ సర్కిల్ లో ఏదైనా చేయాలని కూడా కొంచెం భయపడేటువంటి రోజుల సందర్భంలో నేపథ్యంలో ఒక భార్యని అంత కిరాతకంగా. అయితే భాస్కర్, కుటుంబ సభ్యులు, అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇతని మానసిక పరిస్థితి గురించి? ఇంతలా దారుణంగా అతి కిరాతకంగా చంపడానికి, మళ్ళీ చంపి పోలీసుల వద్దకు వెళ్ళి నేనే చంపానని అంత సైకిక్ గా అతని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అతని ప్రవర్తన గురించి? అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎవరైనా సమాచారం ఉందా? వెంకటేష్, ఇప్పుడే కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇటు పోలీసులు కానీ మీడియా ముందు కానీ ఎవరు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి సంఘటన అంటే ఆయనకు ఫేవర్ గా వచ్చి ఇట్లా కాదు, మానసిక పరిస్థితి కానీ సంబంధించినటువంటి తనకు సంబంధించిన సమాచారం ఎవరు చెప్పలేని పరిస్థితి, చెప్పేటువంటి ఆ సీన్ కూడా అక్కడ కనిపించలేని పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం, తను ఒక అనుమానమే కావచ్చు, తను సైకోయిజాన్ని ఇలా ప్రొడ్యూస్ అయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా ఇంత కిరాతకమైన హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి. దానిలో పోగానే అన్ని కోణాల్లో వీళ్ళ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణలో భాగంగా అనేక కొత్త విషయాలు వీళ్ళకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానిపై పోలీసులు అయితే ఇంకా విచారణ చేస్తున్న పరిస్థితి, ఇంకా కొంత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన మరి ఎక్కడ కూడా జరగకుండా పోలీసులు అయితే కొంత అడ్వాన్స్ గానే ఆ ట్రీట్మెంట్ ఉండే విషయం చూస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఎలాంటి ఆ కేసులు నమోదు చేస్తారో ఎట్లా చూడాల్సిన అవసరం అవుతుంది వెంకటేష్. అయితే స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? పోలీసులు రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఏమైనా కొత్త విషయాలు కేసుకు సంబంధించి ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? వెంకటేష్, రీకన్స్ట్రక్షన్ లో భాగంగానే తన మర్డర్ చేసినటువంటి స్పేస్ మొత్తం కూడా ఇప్పటికే కులంకుశంగా పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తను ఉన్నటువంటి ఇంట్లో తిన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఆ బ్లౌజెస్ కావచ్చు, ఆ యాక్సెస్ బ్లేడ్ కావచ్చు, ఇలాంటి అంశాలు, బకెట్స్ కావచ్చు, కుక్కర్లు కావచ్చు, ఆ నేపథ్యంలో చూస్తున్న పరిస్థితి. దాని పూర్తిగా ఆధారాలు తీసుకున్న పరిస్థితి. దానిలో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నారు. దానిలో భాగంగానే రీకన్స్ట్రక్షన్ కోసం సీన్ దగ్గరికి, స్పేస్ దగ్గరికి తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ అన్ని కూడా ఎట్లా సమీకరణ అనేది చూస్తున్న పరిస్థితి ఉంది. అది ఇలాంటి సంఘటన కళ్ళు నివురుకప్పటి అంశం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రజలు కొంచెం భయభ్రాంతికి గురైన అంశం మర్డర్ హత్య కాబట్టి ఇది దారుణమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎవరు కూడా కనీసం ఇవాళ ఒక మానవీయత కోణం ఆలోచించలేని పరిస్థితి హత్య చూస్తున్నట్టు. కాబట్టి ఆ పోలీసులు ఆ నేపథ్యంలోనే చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి మర్డర్లు కానీ, మానభంగాలు కానీ ఎలాంటి చేసినా కూడా రాష్ట్రంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఏదో కొంత సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. దానిపై ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలాంటి రీకన్స్ట్రక్షన్ నేపథ్యంలోనే ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది వెంకటేష్. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ.